హాయ్ అండి, అస్సలాము అలైకుం అండి. ఇది వచ్చేసి అరబిక్ స్వీట్ అండి. స్వీట్ చేస్తున్నాను. ఏం స్వీట్స్ చూసేయండి మీరేనా. దీనికి ఏమేమి కావాలో చూడండి. దీనికి చక్కెర, పాలు, కార్న్ పౌడర్ అండి. కార్న్ పౌడరు చూసారు కదా. ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో దీని పేరు ఏంటంటే లాస్ట్లో చెప్తానని చూసేయండి. దీనికి ఫస్ట్ ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ కావాలండి. ఎందుకంటే దానిపైన డెకరేషన్కి వేస్తారు. దీంతో కలిపింది కూడా చాలా బాగుంటుంది. పక్కన చాలా ఇల్లు ఏదో పగలగొట్టి ఇల్లు కడుతున్నారు. డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోబాకండి, ఓకేనా. ఇది ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ లేకుండా మొత్తం రోస్ట్గా చేసుకోవాలి ఫ్రై. చూడండి, ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను. ఫస్ట్ ఇది ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేస్తానండి. ఏమేమి మిక్స్ చేస్తాను, దీనికి ఎలా వేయాలి, ఏం వేయాలని చూపిస్తాను రండి. సౌండ్ కన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం సారీ అండి, ఏమనుకోవాలండి. పక్కన హౌస్ కడుతున్నారు, అందువల్ల చూసి ఇదంతా మొత్తం ఇలా రోస్ట్ చేసేయాలి. ఇది కార్న్ పౌడర్ అండి. కార్న్ పౌడరు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్తో 3 స్పూన్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఏంటంటే వేడి వాటర్లో వేయకూడదండి ఇది కార్న్ పౌడరు. ఇది ఎందుకంటే గడ్డ గట్టిపోద్ది. ఫస్ట్ మనము చల్ల పాలైనా చల్ల వాటర్ అయినా వేయాలి. ఇప్పుడు నేను పాలు వేస్తున్నాను. పాలు వేసి కొంచెం కలిపి పక్కన పెడతా. పాలు వేస్తున్నాను అంటే అది కొంచెం కరిగేదాకా అండి కొంచెం వేసాను పాలు. చూసారా, అది ఉండలు లేకుండా బాగా పాలల్లో కలిపేయాలండి. చూసారు కదా, ఇది ఉండలు లేకుండా కలిపేసాను. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుంటున్నాను. నేను 2 ప్యాకెట్లు అండి. అంటే ఒక ½ లీటర్ ఉంటుంది. ఇంకో ప్యాకెట్ అయినా వేస్తాను. ఒక 3 అంటే ½ లీటరు, ఒక 1/4 లీటర్ ఉంటుందండి. చూసారు కదా. ఇప్పుడు చక్కెర వేసుకున్నామండి. ఆ పాలల్లో చక్కెర వేసుకున్నాను. అంటే తీపి తినని వాళ్ళు కొంచెం చూసుకుని వేసుకోండి. అంటే మా ఇంట్లో దీనికి ఎక్కువగా తినరండి, తీపి తినరు. నేను ఒక 2 అలాగ వేస్తున్నాను, 3 లాగా చూసి వేసుకు. ఎందుకంటే దీనికి ఎక్కువ చక్కెర ఉన్నా కూడా తినలేరు, కొంతమంది తినగలరండి. నేను దీంట్లో ఒక 3 వేసాను అంతే. దీనికి మెయిన్ ఏంటంటే అండి, చూసారు కదా, రోజ్ వాటర్ మెయిన్. దీనికి రోజ్ వాటరే, దీనికి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక మూత వేస్తున్నానండి. నేను ఒక మూత వేసాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి బాగా కలిపేయాలండి. ఇవి ఇలాగా చిన్నగా చేసుకోవాలండి. తర్వాత పాలు ఇలా మరిగిన తర్వాత ఈ మిశ్రమం ఉంది కదా, కార్న్ పౌడర్, ఇది దీంట్లో వేసేయాలి. బాగా ఉండలు లేకుండా కలపెట్టాలండి. కలుపుతా ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది.